హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీకి సంబంధించి 2026 యాన్యువల్ క్యాలెండర్ అయితే మనకి ఇంటర్నల్ నోటీస్ అయితే వచ్చేసింది. సో 2025కి సంబంధించి ఇంకా అన్ని నోటిఫికేషన్స్ అవ్వలేదు. బట్ అలాంటిది 2026కి సంబంధించిన క్యాలెండర్ కూడా మనకి ముందే రావటం అనేది వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. సో ప్రతి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వరకు వస్తుంది అంటే ప్రతి పోస్ట్కి సంబంధించి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ తీసుకుంటారో అన్ని డీటెయిల్స్ గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో క్విక్గా తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, సో ఇది మనకి 5th మనకి వచ్చిన ఇంటర్నల్ నోటీస్ అనమాట. అన్ని జోనల్ రైల్వేస్కి ప్రొడక్షన్ యూనిట్స్కి పంపారు. అసలు దేని గురించి సబ్జెక్ట్ చూడండి, యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ నోడల్ ఆర్ఆర్బీ. అంటే బేసిక్గా 2026కి సంబంధించిన యాన్యువల్ క్యాలెండర్ అంటే ఏ ఎగ్జామ్ ఎప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నోడల్ ఆర్ఆర్బీ అంటే ఏ ఆర్ఆర్బీ దాన్ని మెయిన్గా చూసుకోవాల్సింది ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్ట్రైట్ అవే కిందకి కనుక వచ్చేస్తే టేబుల్లోకి ఫస్ట్ థింగ్ ఏఎల్పికి సంబంధించి జనవరి టు మార్చ్లో అయితే రాబోతుంది. అండ్ క్లియర్ డేట్స్ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. వేకెన్సీ అన్నది 36/2027 వరకు ఎంతైతే వేకెన్సీ ఉంటుందో ఆ వేకెన్సీస్ని కన్సిడర్ చేస్తూ మనకి వీళ్ళైతే ఫస్ట్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి అసెస్మెంట్ చేసి పంపించాలన్నమాట. ఓకే, అది ఎప్పుడులో పంపించాలి? December 2025. ఓకే, సో అప్పట్లోపు 30th June 2027 వరకు ఉన్న వేకెన్సీస్ని December 2025 అంటే ఈ మంత్లోనే మంత్ ఎండింగ్ కల్లా పంపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇండెంట్ అంటే పంపిన ప్రతి వేకెన్సీకి పోస్ట్ ఇచ్చారు. దానిలో ఎన్ని వేకెన్సీస్కి అప్రూవ్ చేయాలి అన్నది ఆలోచించి దాన్ని బట్టి ఇస్తారన్నమాట. సో అప్రూవల్ అన్నది January 2026లో అవుతుంది. అండ్ ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ సిఎన్ ఇది మనకి ఇంపార్టెంట్. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అన్నది February 2026లో అయితే వస్తుంది. సో ఏఎల్పికి సంబంధించి నోటిఫికేషన్ 2026ది ఫిబ్రవరిలో అయితే చూడొచ్చు. సో గ్రాడ్యువల్గా మనం రైల్వేలో ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తున్నాం. టైం పీరియడ్స్కి సంబంధించి వర్కింగ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే అప్లికేషన్ స్టేటస్ అది ఫాస్ట్గా ఇస్తాం, అవన్నీ జరుగుతున్నాయి. సో మంచి విషయం అనమాట. అండ్ ఒకవేళ కేసు ఇష్యూ లేకపోయి ఉంటే గ్రూప్ డి కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా అయ్యి ఉండేదేమో. సో ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మంచిగా మనకి క్యాలెండర్ అయితే ఉంది. ప్రతిదీ ఆన్ టైం అట్లీస్ట్ దగ్గరగా జరుగుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ టెక్నీషియన్స్కి చూసుకుంటే ఏప్రిల్ జూన్ మధ్యలో టెక్నీషియన్స్ సెక్షన్ కంట్రోలర్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించి ఉంది. సో ఇవి కూడా సేమ్ డేట్ 36/2027 వరకు ఎంతైతే వేకెన్సీ ఉందో జనవరిలో ఏమో టెక్నీషియన్ కూడా జనవరిలో పంపాలి. అండ్ తర్వాత సెక్షన్ కంట్రోలర్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి కల్లా పంపాలన్నమాట. అండ్ అప్రూవల్ ఇది జనవరి, ఇది ఫిబ్రవరిలో అవుతుంది, ఫిబ్రవరిది మార్చిలో అవుతుంది. ఫైనల్గా మీకు టెక్నీషియన్కి సంబంధించి 2026 నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మార్చిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ కంట్రోలర్ది ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జూలై టు సెప్టెంబర్ మధ్యలో చాలా అయితే ఉన్నాయి. సో జేఈ, పారామెడికల్, అలాగే ఎన్టీబీసీ ఏది మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా మనకి జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడికి డేట్ మార్చారు. అక్కడ జూన్ వరకే వేకెన్సీస్ కన్సిడర్ చేశారు కదా 2027వి. ఇక్కడ మనకి 9th మంత్ సెప్టెంబర్ వరకు కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, సో దానికి సంబంధించి జేఈకి అయితే మే టు జూన్ మధ్యలో మనకి వేకెన్సీస్ సంబంధించి అసెస్మెంట్ అన్నది చేసి జూన్ జూలైకి అప్రూవ్ చేసి జూలైకి మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా ప్లాన్ చేద్దామని. అండ్ పారామెడికల్ కూడా సేమ్. అండ్ నాన్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కూడా సేమ్ డేట్ September 30th 2027కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయో అవి అసెస్ చేసి జూన్ లోపు పంపించాలి. జూలై కల్లా మీకు అప్రూవల్ అన్నది వచ్చేస్తే ఆగస్ట్లో నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు వచ్చేటప్పటికి ఇది ఇంకా హైలైట్ ఏంటంటే 12th వరకు కూడా. ఓకే, సో ఇంకా కిందకి అంటే December 31st 2027 వరకు ఎంతైతే వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం కూడా కన్సిడర్ చేసి పంపించమన్నారు. దానికి సంబంధించి పంపించాల్సిన డేట్ ఇప్పుడు August 2026లో పంపాలి. అండ్ September 2026 కల్లా అప్రూవల్ వస్తే September 2026లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ వస్తుంది. అక్టోబర్లో మీకు లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించి నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 1-2 months అటు ఇటుగా ఆల్మోస్ట్ ఇంతే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ప్రొవైడెడ్ ఏంటి మనకి ఏం కేసులు అటువంటివి లేకపోతే. ఓకే, సో ఇది అప్డేట్. అండ్ దీంతో పాటు నోడల్ మనకి ఏజెన్సీస్ కూడా ఇచ్చారు. సో లైక్ ఏఎల్పికి వచ్చేటప్పటికి ఎవరు చూసుకుంటారు? జమ్మూ. సో టెక్నీషియన్కి సంబంధించి తిరువనంతపురం. సో ఏఆర్ఆర్బి దేన్ని హ్యాండిల్ చేస్తున్నారు
అన్నట్టు అనమాట. ఓకే, ఇది మారుస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఓకే, సో అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి ప్రయాగ్రాజ్ అహ్మదాబాద్ అండ్ పారామెడికల్ బిలాస్పూర్, లెవెల్ 1 గ్రూప్ డికి వచ్చేటప్పటికి చండీగఢ్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ గౌహతి అండ్ సెక్షన్ కంట్రోలర్ ముంబై అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఆ యాన్యువల్ క్యాలెండర్, రైల్వేకి సంబంధించిన యాన్యువల్ క్యాలెండర్ 2026 ఉన్న అప్డేట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ జస్ట్ పోస్టులు వస్తే సరిపోదు కదా, వాళ్ళ తరపున వాళ్ళు పోస్టులు ఇస్తున్నారు. సో మనం దాన్ని క్రాక్ చేయాలంటే మనం ది బెస్ట్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి సిలబస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయిన ఇంటెన్సిటీ బట్టి ఎక్కువ నోటిఫికేషన్స్ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. దానికోసం మీకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ క్లాసెస్ లైక్ ఇండివిజువల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా సబ్జెక్ట్ వైజ్ అయినా, లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్సు, టెక్నీషియన్కి సంబంధించిన ఫుల్ కోర్స్, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తున్నాం, పీడిఎఫ్స్ అవి యాడ్ చేస్తున్నాం, టాపిక్ వైజ్ టెస్ట్లు ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. పర్టికులర్గా నా గురించి చెప్పాలనుకుంటే ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను మంచి స్కోర్తో, అదేవిధంగా ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను అనమాట. సో మీరు కూడా అదేవిధంగా క్లియర్ చేయాలి అనుకుంటే ఈ క్లాసెస్ తీసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయండి. 100, 200 చాలా తక్కువ ప్రైసెస్లో మీకు దొరుకుతున్నాయి కాబట్టి ఆ 100-200 కానీ లేకపోతే ఆ 500 కానీ చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. మనతో పాటు మీకు ఈ జాబ్ క్లియర్ చేసే జర్నీలో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా మనం ఫ్రీగా కూడా కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో కావాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో దానికోసం కూడా సేమ్ యాప్నే డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనపడుతుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, పీడిఎఫ్స్, టెస్ట్లు అన్నీ ఉంటాయి అందులో, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ డెమోస్ అవి ఉంటాయి, తప్పకుండా చూసి డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు తెలియాలి అంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, సో అక్కడి నుంచి తెలుస్తుంది, ఫేక్వి వాటి నుంచి తప్పించుకోవచ్చు. అండ్ దాంతోపాటు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వెరీ వెరీ గుడ్ న్యూస్, మీకు డెఫినెట్గా నెక్స్ట్ క్యాలెండర్ అన్నది రిలీజ్ చేసేసినట్టే. సో ఎప్పుడు ఏమొస్తాయి అన్నది ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు ఆ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాదు, ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, రోజు రోజుకి మీకు కాంపిటీషన్ పెరుగుతుంది, మీరు ముందు నుంచి చదువుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఓకే, అండ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు పోస్ట్ చేస్తుంటాను ఈ రోజు చేసినట్టుగా, అలాగే గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాను. అండ్ దాంతోపాటు మీకు క్లాసెస్ ఇప్పుడు చూడొచ్చు, మీరు క్లాసెస్ కూడా చేస్తుంటాం మనం. సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట, రైల్వేకి కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో టాపిక్స్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు చూపిస్తాను, ప్లేలిస్ట్ అనేది ఇక్కడ ఇస్తాను. సో అవి ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అన్ని ఎగ్జామ్స్కి ఒకేసారి ప్రిపేర్ అయిపోతారు మీరు. ఇక్కడ 1 మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ దగ్గర 1.5 అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ పీడిఎఫ్స్ అవి కూడా ఫ్రీగా ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని చదువుకోండి. ఓకే, అవి కూడా మన యాప్లో ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో అది. దాంతోపాటు రీసెంట్గా మనకి రైల్వేకి సంబంధించి చీటింగ్ రిలేటెడ్ ఒక నోటీస్ వచ్చింది కదా, చూడని వాళ్ళు ఆ వీడియో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, తెలుసుకుంటారు. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.